అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొంటున్నారు కదా, అది బాగలేదు 28 పెంచుకున్నాను. దాన్ని ఎందుకు లోపలి చేస్తున్నారు? కొండకు ఎందుకు లోపలి చేస్తున్నారు? నా పేరు మన్నా శ్రీనివాసరావు, ఒంగోలు మండలం కర్రది గ్రామం మాది. ఈరోజు బ్యాడ్నీకి 4 చెక్కులు ఇచ్చారు. 4 చెక్కులు ఆల్రెడీ గతంలో 3 చెక్కులు ఇచ్చినా కానీ 2 చెక్కులు 3 చెక్కులు నో బిడ్లు పడుతున్నా పొగాకు బోర్డు వారు 4 చెక్కులు ఇచ్చారు. తొందరగా ఆక్షన్ పొగాకు అమ్మాలా అనే లక్ష్యంతో 75 రోజులైంది. ఇప్పటికి 3 మిలియన్లే కొన్నాము, ఇంకా 11 మిలియన్లు కొనాలనే లక్ష్యంతో వాళ్ళు 4 చెక్కులు ఇచ్చారు. 4 చెక్కులు ఇస్తే అన్నీ ఫస్ట్ లైను 2వ లైన్ వచ్చేటప్పటికే దాదాపు 40-50 నో బిడ్లు పడ్డాయి. F3 పొగాకు కూడా కొనటం లేదు. పచ్చాకులు F7లు F8లు F5లు కూడా నో బిడ్లు పడుతున్నాయి. ఓన్లీ బ్రైట్ F1 F2 ఈ పొగాకే వాళ్ళు 26 ఏళ్ళకి 27 ఏళ్ళకి కొంటున్నారు. తక్కిమ పొగాకు అంతా నో బిడ్లు పెడుతున్నారు. అందువల్ల రైతాంగం బాగా ఇబ్బందిగా ఉంది, నష్టపోతున్నారనే ఉద్దేశం మీద మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు బోర్డు ఆపాలి, ఆపకపోతే రైతులు నష్టపోతారు. కనీసం ఈరోజు నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిద్ది, బోర్డు ఈడీ గారికి తెలిసిద్ది. వాళ్ళు సీఎంలతోటి నో బిడ్డలు లేకుండా కొనండి అనే ఒక చిన్న ఆశతోటి మేము ఈరోజు బోర్డు ఆపటానికి రైతులంతా ముక్త కంఠంతో బోర్డు వారిని ప్రాధాయపడుతూ బోర్డు ఆపండి అమ్మా అని అంటున్నాం. ఇందులో కొంతమంది రైతులు ఏదో మా చెక్కులు పోతాయని జరుపుదామని కొంతమంది అంటే, కాదు నాయన, ఒక్కరోజుకి ఆపుదాము, పైన వాళ్ళకి తెలిసిద్ది. రేపన్నా ఏదన్నా మనకి ఆశ ఉంటుంది, ఏదన్నా కొన్ని చెక్కులైనా నో బిడ్లు లేకుండా రోజు 300 నో బిడ్లు పడుతున్నాయి, కనీసం ఏదన్నా 100-200 అన్న తగ్గుతాయని ఆశతోటి ఈరోజు బోర్డు ఆపటానికి రైతాంగం ముందుకొచ్చి బోర్డు ఆపటం జరిగింది. శ్రీమన్నారాయణ పొగాకు రైతుని. ఈ సంవత్సరం రైతులకి ఖర్చులన్నీ పెరిగినాయి. పొగనారు పొగ తోటలు 3 సార్లు 4 సార్లు కూడా వేయటం జరిగింది. అదిగాక మళ్ళీ వచ్చి పంట సరిగా దిగుబడి తక్కువ వచ్చింది. రేట్లు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. స్టార్టింగ్లో 28,000 పెట్టారు. 28,000 పెట్టిన పొగాకు 28,000 వేయట్లేదు కదా, 22, 23, 24, 25 అట్లా వేస్తున్నారు. బ్రైట్ పొగాకు కూడా 28,000 వేయకుండా తగ్గించుకుంటున్నారు. లో గ్రేడ్లు ఏమో అస్సలు కొనటం లేదు. మొత్తం వెనక్కి తీసుకొని పోవాల్సి వస్తుంది. ఒకసారి ఫ్లోర్కి తీసుకొచ్చి తీసుకుపోయినందువల్ల ప్రతి చెక్కుకి 4 నుంచి 5 కేజీలు నష్టం వచ్చింది రైతులకి. వ్యాపారస్తులు ఇప్పుడైనా గమనించి ఏదో విధంగా పొగాకుని నోబిట్లు పోకుండా ₹1 అటో ఇటో కొంటే ఎట్టొకట్టో వదిలించుకుందాం, ఇక వచ్చే సంవత్సరం వేస్తామో ఏమో. ఈ సంవత్సరం లాస్ను బట్టి అయితే వచ్చే సంవత్సరం రైతు అసలు పొగాకు పండించే పరిస్థితి లేదు. వ్యాపారస్తులు కంపెనీలు నడవాలన్నా ఏం చేయాలన్నా రైతు మళ్ళీ పొగాకు పండిస్తేనే రేపు పొద్దున్న నువ్వు సిగరెట్ అమ్మేది. ఐటీసీ వారికి ముఖ్యంగా చెబుతున్నాం, వారు ముందుకొచ్చి పొగాకుని మంచి రేట్ ఇచ్చి కొనకపోతే వచ్చే సంవత్సరం అందరూ రైతులు ఆపేయటం జరుగుతుంది. పొగాకు ఈ రకంగా నష్టాలు వస్తుంటే ఎందుకు వేస్తారు? మరీ ఘోరం అండి. పొగాకు లాసే. ఈ సంవత్సరం మిరప రైతు కూలి ఖర్చులు కూడా రావట్లా. ఈరోజు ఫ్లోర్ని ఆపేయటం జరిగింది. కాబట్టి ఐటీసీ వారు మిగతా కంపెనీల వాళ్ళందరూ ఆలోచించి రైతుకు మద్దతు ధర ఇచ్చి రైతులను కాపాడుకుంటే వచ్చే సంవత్సరం మీ పొగాకు గోడౌన్లు అన్నీ నిండుతాయి. లేకపోతే ఈ సంవత్సరంతో అవుట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.